వాషింగ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ట్రిపుల్ లోకోమోటివ్లు వెళ్ళిపోతున్నాయి అలాగా. హజరత్ నిజాముద్దీన్ పుల్ చేయబోయే లోకోమోటివ్ ఔరంగాబాద్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సమయం ఉదయం 5 అయితే అవుతుంది. నేను బయలుదేరబోయే ట్రైన్ 5:30కి తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఏ ట్రైన్ తెలుసా? ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా ఉంటుంది అనమాట ఈ ట్రైన్ జర్నీ. అదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 12707 ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. డిపార్చర్ 5:30 ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి. బోర్డుకి ఇలా తిప్పాను అనుకోండి, విష్ణు నివాసం. అండ్ ఇటు సైడ్ ఫుల్ కన్స్ట్రక్షన్. ఏం లేపారంటే అలా లేపారు ఈ బిల్డింగ్ ని. అసలు చూసి షాక్ అయిపోతున్నాను. ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఉంటది. టెర్మినల్ 1 గేట్ 2 లోంచి లోపలికి వెళ్తున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోపలికి అయితే వచ్చాను. ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ నెంబర్ 17247. ఏ ట్రైన్? మన ధర్మవరం ఎక్స్ప్రెస్, నరసాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్. ఎస్కలేటర్ అది వర్క్ చేస్తుంది. ప్లాట్ఫామ్ 1 లో ఉందన్నమాట ఈ ఎస్కలేటర్. 6కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. పాత ఎఫ్ఓబి అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. కొత్త ఎఫ్ఓబి చూపిస్తాను నీకు. నెక్స్ట్ లెవెల్. అసలు మత్తిపోయింది చూడగానే. అది కొత్త ఎఫ్ఓబి అండర్ కన్స్ట్రక్షన్. అసలు మత్తిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఇప్పుడే దిగుతున్నాను. బండిని కూడా ఇప్పుడే తీసుకొస్తున్నారు. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఇప్పుడే తీసుకొస్తున్నారు బండిని. స్లీపర్ క్లాస్ కోచ్లు ఇవి. నేను 3rd AC క్లాస్ రిజర్వేషన్ అయితే చేపించుకున్నాను. ప్యాంట్రిగర్ సమోసాలు రెడీ చేస్తున్నారు పొద్దున్నే. మన రేక్ వచ్చేసి LHB రేకే. యూనిఫామ్ రేక్ ఉందంటే యూనిఫామ్ రేక్ లేదు. మధ్యలో కొన్ని దొరంతో కోచెస్ అయితే అటాచ్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైన అయితే కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఇండికేషన్ బోర్డ్స్ అవి లేవు. ఇప్పుడే ట్రైన్ ని తీసుకొచ్చారు కదా, అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు వెళ్ళటం రద్దీగా ఉంది. నా కోచ్ B2, ఇది B5. 3 కోచ్లు అవతల. యూనిఫామ్ రేక్ కాదని చెప్పాను కదా, ఇదిగోండి హంసఫర్ కోచ్ మధ్యలో తగిలిచ్చారు. B3 కోచ్, B2 అది పాత LHB రేక్ కోచ్ మందే. ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఫస్ట్ అయితే లగేజ్ పెట్టేసి మిగతా విశేషాలన్నీ కూడా చూద్దాం. కోచ్ అది బాగానే ఉంది. 28 నా సీట్ నెంబర్. లగేజ్ అది పెట్టేసా. నా బ్యాక్ ప్యాక్, ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్ ఇది మార్చా. ఈ బ్యాగ్ని తీసుకొచ్చి చాలా రోజులు అయింది కదా, అందుకే ఈ బ్యాగ్ని తీసుకొచ్చా. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నది. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ అనేది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం IRCTC ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, అలాగే వీసాలు కూడా చేసుకోవచ్చు వీగో యాప్ లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి వీగో యాప్ లో. వీగో యాప్ ని మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. లగేజ్ లోపల పెట్టి బయటికి దిగాను. బెడ్ రోల్స్ అవి ఇప్పుడే లోడ్ అవుతున్నాయి. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఈ రోజు మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా. హజరత్ నిజాముద్దీన్ అంటే న్యూఢిల్లీకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి 12 minutes అయితే ఉంది. ఒకసారి లోకోమోటివ్ దర్శనం అయితే చేసుకుని వద్దాం. ఇదే మన కోచ్. ఎప్పుడుదో పాత కోచ్ మనకు పడింది B2. B1 కోచ్ తల మెరిసిపోతుంది. అరే, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోచ్ ఇది. ఇటు ముందు అన్ని జనరల్ కోచెస్ ఉన్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ కి మొత్తం 6 ప్లాట్ఫామ్లు. 6వ ప్లాట్ఫామ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరబోతుంది. ఇప్పుడు దాకా ఢిల్లీ మనం చాలా సార్లు ప్రయాణించాం, కానీ ఈ ట్రైన్లో తిరుపతి నుంచి అయితే ప్రయాణించలేదు. లోకోమోటివ్ దగ్గరికి అయితే వచ్చాం. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ తిరుపతి హజరత్ నిజాముద్దీన్. మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇదే. 30301 WAP 7 లోకోమోటివ్. మామూలుగా లేదుగా అసలు ఫ్రంట్ వ్యూ. అజ్నీ షెడ్ లోకోమోటివ్. ట్రైన్ నెంబర్ 12707 తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళేటప్పుడు, హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతి వచ్చేటప్పుడు 12708. లోకోమోటివ్ అయితే చూస్తాం కదా, ఇంకా మన సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. సీటు దాకా అక్కర్లేదులేండి, మనకు వచ్చి దాకా వెళ్తే చాలు ప్రస్తుతానికి. ఈ రోజు మన ప్రయాణం ఎన్ని కిలోమీటర్లు ఉండబోతుందో తెలుసా? ఈ రోజు అంటే ఈ టోటల్ జర్నీ అండి 2304 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రాజధాని ట్రైన్స్ కున్నంత ప్రిఫరెన్స్ నాన్ రాజధాని ట్రైన్స్ కు ఉందంటే
అది సంపక్రాంతి ఎక్స్ప్రెస్లకే. అసలు ఈ సంపక్రాంతి ఎక్స్ప్రెస్లని ఇంట్రడ్యూస్ చేసింది 2004లో. సంపక్రాంతి అంటే కనెక్టింగ్ రెవల్యూషన్స్ అని. ఈ సంపక్రాంతి ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా, ఇవి ఏ డెస్టినేషన్స్ మధ్యన తిరుగుతాయంటే దేశ రాజధానిని కనెక్ట్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో ముఖ్య ప్రదేశాలు ఉంటాయి చూడండి, వాటిని కనెక్ట్ చేస్తూ ప్రాముఖ్యత ఉన్న డెస్టినేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏపీ సంపక్రాంతి ఎక్స్ప్రెస్ అనుకోండి తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్, అదే తమిళనాడు సంపక్రాంతి ఎక్స్ప్రెస్ అనుకోండి మధురై నుంచి స్టార్ట్ అయ్యిద్ది. అలాగా ఫ్రాంక్ గా చెప్పాలంటే సామాన్యుడి రాజధాని ఎక్స్ప్రెస్ అండి సంపక్రాంతి ఎక్స్ప్రెస్ అంటే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, హోమ్ స్టేట్స్ అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తప్పించి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళేదాకా ఈ ట్రైన్కి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయండి. ఈ ట్రైన్కనే కాదు, సంపక్రాంతి ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా అంతే. హోమ్ స్టేట్స్లో ఎక్కువ స్టాప్స్ ఉంటాయి. హోమ్ స్టేట్ ఎప్పుడైతే దాటిందో దాని తర్వాత చాలా తక్కువ స్టాప్స్ అని చెప్తాను నేను. మరి మీరు ఎప్పుడైనా ఈ సంపక్రాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణించారా? ప్రయాణిస్తే ఏ సంపక్రాంతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించారో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో. క్యాలెండర్ లో అప్డేట్ వచ్చింది మన ట్రైన్ అని. ప్రస్తుతం టైం 5:34 అవుతుంది. ఇంకా సోర్స్ స్టేషన్ లోనే ఉన్నాం. 4 నిమిషాలు అయితే అయిపోయింది మన గివెన్ టైం షెడ్యూల్ ప్రకారం, బయలుదేరాల్సిన టైం ప్రకారం. 5:38 మన బండి అయితే బయలుదేరింది తిరుపతి నుంచి. సోర్స్ స్టేషన్ నుంచి మనం 8 నిమిషాలు లేట్ లో అయితే బయలుదేరాం అప్రాక్సిమేట్ గా. ఇటువైపు తిరుపతి బోర్డు చూపిద్దాం అంటే తిరుపతి బోర్డు ఈ ప్లాట్ఫామ్ పైన అయితే ఉండదు. ఇటు సైడ్ చూపిద్దాం అంటే ఇవన్నీ వేసారు. ఈ డోరు అలాగే బ్లాక్ చేస్తారు, ఆ పక్క డోరు అలాగే బ్లాక్ చేస్తారు, ఆ ముందు డోరు అలాగే బ్లాక్ చేస్తారు. బాయ్ బాయ్ తిరుపతి. ఎస్కలేటర్లు లిఫ్ట్లు వచ్చాయి. రెనోవేషన్ మామూలుగా జరగట్లేదు కదా ఇక్కడ, అందుకని. బయటకు వచ్చింది బండి. చాలా క్లౌడీగా ఉంది వెదర్ అయితే. తిరుపతిలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది రేణిగుంట జంక్షన్కి. ఇప్పుడిప్పుడే వెలుగు వస్తుంది. హాయ్ హాయ్, అవుటర్లో మన ట్రైన్ అయితే చూసాం. ఏం ట్రైన్? తిరుపతి విశాఖపట్నం డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. షంటింగ్ లోకోమోటివ్ పెట్టేసి ఉంది. మన ట్రైన్ జర్నీ ఎలాగ ఉండబోతుందో ఒకసారి రూట్ చూద్దాం. తిరుపతి, రేణిగుంట జంక్షన్, రాజంపేట, కడప జంక్షన్, ఎర్రగుంట జంక్షన్, తాడిపత్రి, డోన్ జంక్షన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట్ జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బళ్ళార్షా, నాగ్పూర్ జంక్షన్, భోపాల్ జంక్షన్, ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, హజరత్ నిజాముద్దీన్. ఇవేనండి స్టాప్స్. ఏంటి బండి మెల్లగా వచ్చేస్తుంది వ్యాప్ 7 లోకోమోటివ్ తో. రాయలసీమ ఎక్స్ప్రెస్ పొద్దున్నే మనకి రాయలసీమ ఎక్స్ప్రెస్ తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. అటు సైడ్ నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది, కనిపించిందా మీకు? అదిగోండి. అది కాట్పాడి రూట్, రేణిగుంట కాట్పాడి రూట్. రేణిగుంట జంక్షన్ నుంచి ఒక డైవర్షన్ అన్నమాట అది. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అటు సైడ్ నుంచి వస్తుంది కదా కాట్పాడి రేణిగుంట రూట్. అది మనం తిరుపతి నుంచి వస్తున్నాం. అసలు అలాంటి బ్లూ కలర్ కోచెస్ చూసి ఎన్ని రోజులైందో నేను. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. అటు సైడ్ ఐసీఎఫ్ కోచెస్తో ఒక బండి వచ్చింది కదా, ఏం బండి అనుకుంటున్నారు? అది ఫెస్టివల్ స్పెషల్ బండి.
బెంగళూరు నుంచి నారంగి వెళ్తుంది ఆ బండి. నారంగి అస్సాంలో ఉంటుంది, గౌహతి తర్వాత వస్తుంది అనమాట స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రేణిగుంట జంక్షన్. మన ట్రైన్ ఈ జర్నీలో ఎన్ని స్టేట్లు టచ్ చేస్తుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. రేణిగుంటలో మన ట్రైన్ కి ఆఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. రేణిగుంట వచ్చేసి జంక్షన్ రైల్వే స్టేషన్ కదా, ఒక 2 నిమిషాలు అటైనా ఇటైనా అవ్వచ్చులేండి. అది వచ్చింది సిగ్నల్ మనకి. చలో రాజంపేట. బండి కదులుంది. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీ. ఇప్పుడు ఏప్రిల్ 2014. రేణిగుంట జంక్షన్. బాయ్ బాయ్. బండి బయటకు వచ్చింది. ఇప్పుడు మనం డైవర్షన్ తీసుకుంటాం. గూడూరు రూట్లో వెళ్దాం మన ట్రైన్, కడప రూట్లోంచి అయితే వెళ్తుంది. తిరుపతి గూడూరు లైన్ అది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది చూడండి. అది మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని కడప సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి కృష్ణ ఎక్స్ప్రెస్ రావాలి. ఇప్పుడే అనౌన్స్మెంట్ అది విన్నాను. ఎక్కడ రేణిగుంట జంక్షన్లో వస్తుందేమో, చూపిద్దామేమో క్రాస్ ఓవర్ అనుకున్నాను. ఇంకా రాలే. దరిదాపుల్లో కూడా లేనట్టుంది రేణిగుంటకి. అది ఆ రూట్లోనే వస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్. మనం ఈ రూట్లో కడప సైడ్ అయితే వెళ్ళిపోతాం. రాజంపేటలో ఆగుద్ది నెక్స్ట్ మన ట్రైన్. ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ LHB కోచెస్ కాబట్టి 130 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేస్తాయి. వెల్కమ్ టు కడప జంక్షన్. కడప స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? HX. అక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది ఏంటోనే తెలుసా? మన తిరుమల ఎక్స్ప్రెస్. గొంతకల్ వరకు ఎక్స్టెండ్ చేశారు. తిరుమల ఎక్స్ప్రెస్. విజయవాడ WAP 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. రాజంపేట స్టేషన్ తర్వాత కడపలో అయితే ఆగుద్ది మన ట్రైన్. కడప నుంచి బయలుదేరాం కదా మనం. నెక్స్ట్ ఎక్కడ ఆగుద్ది? ఎర్రగుంట్ల జంక్షన్లో అయితే ఆగుద్ది. తిరుపతిలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 125 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. మొత్తం రాయలసీమ మీదుగా వెళ్తుంది అనమాట తెలంగాణకి ఈ ట్రైన్. అంతా వర్షం వాటర్ అనుకుంటా. రీసెంట్గా బాగా కొట్టింది కదా వర్షాలు, వాటికి సంబంధించిన వాటర్. ఎర్రగుంట్ల స్టేషన్కి అయితే వచ్చాం మనం. మన బండిలా వెళ్తుంది. అటు సైడ్ నుంచి ఆ బండి అయితే వచ్చేస్తుంది బయటికి. ఎంత బండి? గూడ్స్ బండి. గూడ్స్ బండి కూడా కాదు, ట్రిపుల్ లోకోమోటివ్లు వెళ్ళిపోతున్నాయి అలాగా. లోకోమోటివ్లు. ఎర్రగుంట్ల తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది తాడిపత్రిలో. గైస్ ఈ స్టేషన్స్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. ఏపీ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, వారానికి 3 రోజులే ఉంటుందన్నమాట తిరుపతి నుంచి. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ ట్రైన్ అయితే తిరుపతి నుంచి బయలుదేరుతుంది 5:30 మరుసటి రోజు సాయంత్రం 6:35 మనం అయితే చేరుకుంటాం హజరత్ నిజాముద్దీన్. లెట్స్ గో తాడిపత్రి. ఎర్రగుంట్ల నుంచి బయలుదేరింది. బాయ్ ఎర్రగుంట్ల స్టేషన్. మన ట్రైన్కి టోటల్ ట్రావెల్ టైం ఎంతో తెలుసా?
అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ప్రయాణ సమయం ఎంతసేపు అంటే 37 గంటల 5 నిమిషాలు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుందో తెలుసా? 22 రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుందండి. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 20 హాల్ట్లు అయితే ఉంటే మన మొత్తం ప్రయాణానికి 2304 కిలోమీటర్లకి 20 హాల్ట్లు. అందులో ఆ 20 హాల్ట్లలో 15 హాల్ట్లు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అర్థమైందా? అవుట్ ఆఫ్ మన తెలుగు రాష్ట్రాలు దాటాక ఓన్లీ 5 రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్ అయితే ఆగుద్ది హజరత్ నిజాముద్దీన్ చేరుకోవడానికి. అదండి స్పెషాలిటీ సంపక్రాంతి ఎక్స్ప్రెస్లకి. ఇప్పుడు అర్థమైందా సంపక్రాంతి ట్రైన్ స్పెషాలిటీ ఏంటో? ఓన్లీ హోమ్ స్టేట్స్లోనే ఎక్కువ స్టాప్స్ అవి ఉంటాయి. అందుకే అన్నాను ఈ ట్రైన్ సామాన్యుడి రాజధాని ఎక్స్ప్రెస్ అని. ఎర్రగొండల జంక్షన్ నుంచి ఒక డైవర్షన్ అయితే కనిపించిందా? ఇది డైవర్షన్. జంక్షన్ రూట్ అలా డైవర్షన్ అయితే అవుద్ది. మన ట్రైన్ కి ప్రైమరీ మెయింటెనెన్స్ తిరుపతిలో ఉంటుంది, సెకండరీ మెయింటెనెన్స్ హజరత్ నిజాముద్దీన్ లో ఉంటుంది. కొండగుట్టలు చూడండి, రాళ్ళగుట్టలు. ఏపీ సంపక్రాంతి ఎక్స్ప్రెస్ కి 2 డెడికేటెడ్ రేక్స్ అయితే ఉంటాయి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నా కూపిలో ఎవరు రాలేదు ఇంకా. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి ఈ ఏరియాలో. ప్రస్తుతం మనం ఎర్రగొంట్ల నుంచి తాడిపత్రికి ఆన్ ద వేలో ఉన్నాం. ఏం ఫ్యాక్టరీలు ఇవి? ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. విండ్ మిల్స్ మనకే ఉన్నాయి. విండ్ మిల్స్, ఈ బార్ అంతా కూడా విండ్ మిల్సే కనిపించా. ఇంకా ఉన్నాయి, ఆగండి వస్తాయి. ఆ టేపుకి ఉన్నాయి. మెల్లగా వెళ్ళాలి కదండి మన ట్రైన్. వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి విండ్ మిల్స్. ఆ బార్ అంతా ఉన్నాయి, ఆ కొండ బార్ అంతా. చిత్రావతి నది ట్రాక్కి అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ ఉంది చిత్రావతి నది. ట్రాక్కి ఇంకొక సైడు అటేపు ఇటేపు 2 వైపులా ఉంది చిత్రావతి నది. తాడిపత్రి వచ్చేటప్పటికి టైం వచ్చేసి 9 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 233 కిలోమీటర్లు అయితే ప్రయాణించు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డోన్ జంక్షన్. బాయ్ తాడిపత్రి. నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ డోన్ జంక్షన్. గుత్తి జంక్షన్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. ఇక్కడ మనకి స్టాప్ లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్కిప్ కొడుతున్నాం మనం. స్టేషన్స్ మధ్యలో ఏం చేస్తారని మీకు డౌట్ ఉండొచ్చు. ఇలా ఎడిటింగ్ అది చేసుకుంటాను ట్రైన్లో. ప్రస్తుతం టైం 10 గంటల 27 నిమిషాలు అయితే అవుతుంది. మనం డోన్ జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డోన్ జంక్షన్కి గివెన్ టైం కన్నా ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. ఎర్లీగా వెళ్ళిపోవడాన్నే బీటీ అంటారు, బిఫోర్ టైం. బ్యూటిఫుల్ డోన్కి అయితే వచ్చాం. డోన్ జంక్షన్ స్టేషన్ బయట ఉన్నాం. వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి. కనిపిస్తుందా స్టేషన్? అదే స్టేషన్ డోన్ జంక్షన్. 10 గంటల 45 నిమిషాలకి అయితే రావాలి. 10 గంటల 35 నిమిషాలకే వచ్చేసాం. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా కొండలు. గైస్ ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. కర్నూలు టు గుంతకల్ జంక్షన్ వెళ్ళే మెమో ట్రైన్తో. ఆల్రెడీ మనం ఆ ట్రైన్ జర్నీ అయితే చేసాం. డోన్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 డోన్ జంక్షన్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 5 నిమిషాలు అఫీషియల్ స్టాప్ అనమాట. 10:45కి రావాలి, 10:50కి అయితే బయలుదేరాలి ఈ ట్రైన్. కానీ మనం 10:35 కల్లా వచ్చేసాం కాబట్టి ఒక 15 మినిట్స్ అయితే ఇక్కడ ఆగుద్ది మన ట్రైన్. కర్నూలు నుంచి గుంతకల్ జంక్షన్ వెళ్ళే మెమో ట్రైన్ అయితే వస్తుంది. అదిగోండి కనిపించిందా? అదిగోండి డోన్ జంక్షన్కి అయితే వస్తుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 4 మినిట్స్ ఉంది. డోన్ జంక్షన్ తర్వాత కర్నూలు సిటీ అయితే వెళ్తుంది మన ట్రైన్. గ్రీన్ సిగ్నల్ వచ్చింది మనకి.
బయలుదేరిపోతాం మనం. డోన్ జంక్షన్ నుంచి మన బండి బయలుదేరింది. అటు సైడ్ ఆ మెమో ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. గుంతకల్ జంక్షన్ వెళ్ళేది. ఈరోజు అక్టోబర్ 1 ఆయుధ పూజ అనమాట. ఆయుధ పూజ రోజు అందరూ పూజ చేస్తున్నారు. ఇటు సైడ్ జంక్షన్ రూట్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, నల్లమల్ల ఫారెస్ట్ మీదుగా గుంటూరు జంక్షన్ అయితే వెళ్ళిపోవచ్చు. మనం కర్నూలు రూట్ అయితే తీసుకుంటాం. జంక్షన్ అని చెప్పాను కదా, జంక్షన్ రూట్ అది. అలా వెళ్తే గుంటూరు జంక్షన్కి వెళ్ళిపోతాం వయా నల్లమల. కోట్ల స్టేషన్ కర్నూలుకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. కర్నూలు సిటీ మామూలుగా ఉండదు. కర్నూలు అంటే ఫుల్ ఫ్లడ్ వాటర్ ఇదంతా. కర్నూలు దాటిందంటే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అయితే ఎంటర్ అయిపోతాం. వెల్కమ్ 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 టు కర్నూలు సిటీ. కర్నూలు తర్వాత మన ట్రైన్ ఆగేది గద్వాల్లో. తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టేషన్ గద్వాల్. 11:34 అయితే మనం వచ్చేసాం కర్నూలు సిటీకి. కర్నూలులో ఆఫీసర్ స్టాప్ 2 minutes అయితే బయలుదేరిపోతాం. కర్నూలు దాటగానే మనకి తుంగభద్ర నది అయితే వస్తుంది. సిగ్నల్ వచ్చింది, మనం అయితే బయలుదేరిపోతాం కర్నూలు నుంచి. అది ఒకటి గ్రీన్ కలర్ కనిపించిందా? బై బాయ్ కర్నూలు సిటీ. తుంగభద్ర నది మీదకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. తుంగభద్ర నది అదిగోండి, ఫుల్ వాటర్. ఫ్లోటింగ్ల మీద ఉన్నాయి అన్ని నదులు. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టాప్ గద్వాల్. కర్నూలు దాటాక అల్లంపురం రోడ్ స్టేషన్లో అయితే మన బండిని పక్కన పెట్టారు. క్రాసింగ్ పడింది. నాకు తెలిసి ఏ బండి అనుకుంటున్నానంటే ఔరంగాబాద్ గుంటూరు ఆ బండితో క్రాసింగ్ అనుకుంటున్నాను నేను. ఆ ట్రైన్ తర్వాత తుంగభద్ర ఎక్స్ప్రెస్. తుంగభద్ర తర్వాత అదే వచ్చింది ఔరంగాబాద్. ఈ ట్రైన్ కూడా చేయాలబ్బా, మంచి స్టఫ్ వస్తుంది. ఈ స్టేషన్ నుంచి ఇంకా కదలట్లేదు. నా ఉద్దేశ ప్రకారం తుంగభద్ర ట్రైన్తో కూడా క్రాస్ ఓవర్ ఇక్కడే పడినట్టుంది. తుంగభద్ర రెండో క్రాసింగ్ ఇది. ఇది అయ్యాక బయలుదేరుతాం మనం. కర్నూలు దాటగానే 2 క్రాసింగ్లు అయితే పడ్డాయి మన ట్రైన్కి. తీయండి అయ్యా. దాని తర్వాత బయలుదేరింది మన ట్రైన్ ఎక్కడికి? గద్వాల్కి. వెల్కమ్ టు గద్వాల్ జంక్షన్. గద్వాల్ జంక్షన్ కదా, ఇక్కడ నుంచి మనం కర్ణాటకకి డైవర్షన్ అయితే తీసుకుని రాయచూర్ వెళ్ళిపోవచ్చు. అదే జంక్షన్ రూట్. గద్వాల్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది మహబూబ్ నగర్లో. మహబూబ్ నగర్ తర్వాత కాచిగూడ. గైస్, తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టాప్ గద్వాల్. గద్వాల్ జంక్షన్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం టైం 1:04 అయితే అవుతుంది.
గద్వాల్ జంక్షన్కి వచ్చేటప్పుడు హాఫ్ అన్ అవర్ లేట్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో క్రాసింగ్ అయితే పడింది. ఏ బండి అనుకుంటున్నారు? సికింద్రాబాద్ టు వాస్కోడగామ వెళ్ళే బండితో క్రాసింగ్ అయితే పడింది. వాస్కోడగామ బండి అదిగోండి, సికింద్రాబాద్ వాస్కోడగామ. సికింద్రాబాద్ వాస్కోడగామ. ఆ బండికి రేక్ షేర్ కూడా ఉంది. రేక్ షేర్ దేంతో పెట్టారంటే సికింద్రాబాద్ రాజ్కోట్తో పెట్టారు. ఇంకా రేక్ షేర్లు ఉన్నాయి. ఓన్లీ రాజ్కోట్ ఒకటే కాదు, సాయినగర్ షిరిడీతో కూడా ఉంది. సాయినగర్ షిరిడీతో కూడా ఉంది రేక్ షేర్ అనేది. అటు రాజ్కోట్, వాస్కోడగామ, సాయినగర్ షిరిడి. మామూలుగా లేదుగా వ్యవహారం ఆ ట్రైన్ది. ఇప్పుడు మన ట్రైన్ బయలుదేరుతుంది. ఏ ట్రైన్కి చూసినా రేక్ అనేది యూనిఫామ్గా ఉండట్లేదు ఈ మధ్యన. ఈ దొరంతో కోచ్లు తీసుకొచ్చి పెడేస్తున్నారు. ఏంటో ఏమైందో. చలో లెట్స్ గో మహబూబ్ నగర్. ఇంకా వచ్చింది సిగ్నల్ మన ట్రైన్కి. హాంకింగ్ విన్నారా? ఇదిగోండి బయలుదేరింది మన ట్రైన్. బోర్డు చూద్దాం ఒకసారి. అది చలో లెట్స్ గో మహబూబ్ నగర్. ప్రస్తుతం టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది. మనం మహబూబ్ నగర్ స్టేషన్ బయట అయితే ఉన్నాం. కొంచెం సేపట్లో స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ టు మహబూబ్ నగర్. పక్కనే ట్రైన్ ఉంది, విశాఖపట్నం మహబూబ్ నగర్. ఎస్, మనం అనుకున్నది కరెక్టే. ఈ ట్రైన్ క్రౌడ్ కూడా బాగానే ఎక్కుతున్నారు ఇప్పుడు. ఏ ట్రైన్కి? మన ట్రైన్కి. ఆ విశాఖపట్నం ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ జనరల్లో ఆల్రెడీ ఎక్కారు. మహబూబ్ నగర్ స్టేషన్ కూడా ఫుల్ డెవలప్మెంట్ అవ్వబోతుంది. అదిగో ఇవన్నీ అప్గ్రేడేషన్కి రెడీ చేశారు. మహబూబ్ నగర్ నుంచి బయలుదేరాం. నెక్స్ట్ ఇంకా కాచిగూడనే, విజయవాడ లోకో షెడ్. ఏది మహబూబ్ నగర్ బండి ఉంది కదా, మహబూబ్ నగర్ విశాఖపట్నం బండి విజయవాడ లోకో షెడ్ లోకోమోటివ్ పుల్ చేస్తుంది. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఎలా ఉంది? మనం ఎన్ రూట్ టు కాచిగూడ. కాచిగూడకి వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఆ ప్లాట్ఫామ్లో కాచిగూడ భగత్ కి కోటి ట్రైన్ అయితే ఉంది. తెలుసు కదా, జోధ్పూర్. ఎగ్జాక్ట్లీ 4 అయితే అవుతుంది. గివెన్ టైం కన్నా మనం ఎర్లీగా వచ్చాం, బిఫోర్ టైం అయితే వచ్చాం కాచిగూడకి. ఇందాక నుంచి ట్రైన్ ఖాళీగా ఉంది అనుకున్నావా, కాచిగూడ వచ్చాక మొత్తం ప్యాక్డ్. విభత్సంగా ప్యాక్ అయిపోయింది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్యాక్ అవుతుందని. మొత్తం ప్యాక్డ్. గివెన్ షెడ్యూల్ టైం ప్రకారం చూసుకుంటే మనం 4:20 అయితే కాచిగూడ రావాలి. 4:30 అయితే కాచిగూడ నుంచి బయలుదేరాలి. కానీ మనం 20 నిమిషాల ముందు వచ్చాం. 20 నిమిషాల ముందు వచ్చాం కాబట్టి టోటల్ 30 నిమిషాలు అయితే ఇక్కడ ఆగుతాం. 4 స్టేషన్ అయిన తిరుపతిలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 637 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఏదైనా ర్యాంపేజ్ మామూలుగా లేదు. ర్యాంపేజ్ అది మామూలుగా లేదు. అసలు పిచ్చెక్కిచ్చింది ట్రైన్. ఈవెన్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. ఓకే, మిగతా ట్రైన్లతో పోల్చుకుంటే క్యాంటీన్ ఫుడ్ బాగుంది లోపల. ఎగ్జాక్ట్లీ టైము 4:29 అయితే అవుతుంది. మనకి మ్యూజిక్ స్టార్ట్ అయింది. వర్షం. ఇంకొక 1 మినిట్లో అయితే మనం బయలుదేరిపోతాం కాచిగూడ స్టేషన్ నుంచి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఆ ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్ ఉందో తెలుసా? కాచిగూడ పాండిచ్చేరి ట్రైన్ అయితే ఉంది. టైం అయిపోయింది, ఇంకా బయలుదేరిపోతాం. వర్షం కూడా పెద్దదైపోయింది. 5 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం కాచిగూడ నుంచి. మన నెక్స్ట్ స్టాప్ కాజీపేట్ జంక్షన్. అరే, ఇటు రూట్ మనం ఎప్పుడు చూడలేదు కాచిగూడకి. ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ రూట్. కాచిగూడ బాయ్ బాయ్. అదంతా పిట్ లైన్ మెయింటెనెన్స్. ఏంటి ఈరోజు అన్ని పిట్ లైన్లో ఐసీఎఫ్లు కాకుండా ఎల్హెచ్బి కోచ్లు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈ దర్శనాలు.
ఇప్పుడు ఒక 2.5 hours పాటు నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది గివెన్ షెడ్యూల్ ప్రకారం. కాచిగూడలో బయలుదేరింది కదా, మన ట్రైన్ కాజీపేట వెళ్ళేదాకా నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. ఏం స్టేషన్, ఏదో స్టేషన్ స్కిప్ కొడుతున్నాం, విద్యానగర్ స్టేషన్. కాజీపేట వెళ్ళేటప్పటికి నాకు తెలిసి లైట్ ఫెయిల్యూర్ అయిపోద్ది, 6:30 దాటేస్తుంది. ఏంటి పొట్టిగల్లో టాటాలు చెప్తున్నారు. జామా ఉస్మానియా స్టేషన్. కాజీపేటకి ఎన్ రూట్లో ఉన్నాం కదా, మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 130 km/h క్రూజింగ్ స్పీడ్ టచ్ చేస్తారా చూడాలి. 121 దాకా వెళ్తుంది కానీ 130 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేయట్లేదు. వెయిటింగ్ ఎప్పుడు చేస్తారా అని. LHB టు కోర్ 130 km టచ్ చేసింది, ఇప్పుడు మెల్లగా స్లో అవుతుంది. మజా 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 వచ్చింది తెలుసా. కాజీపేటకి వచ్చాం, ఇది కాజీపేట్ పిట్ లైన్. మెయింటెనెన్స్ వర్క్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి, బళ్ళవే. ఒక డీజిల్ లోకోమోటివ్ రెడీగా ఉంది షంటింగ్ చేయడానికి ఆ రేక్ని. మజా మజా వచ్చిందిలే. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అంటే మజా చూపించారు. వెల్కమ్ టు కాజీపేట్. ఇక్కడికి 5 నిమిషాలు బిఫోర్ అయితే వచ్చేసాం మనం. ఆఫీషియల్ స్టాప్ 2 minutes. 7 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పట్లో ఈ ట్రైన్తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. క్రాస్ ఓవర్ అంటే ఆ ట్రైన్ బయలుదేరిపోయింది అనుకోండి. దానాపూర్ సికింద్రాబాద్ వెళ్తుంది. దానాపూర్ నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. కాజీపేట్లో క్రాస్ ఓవర్ అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాజీపేట్. కాజీపేట్ దాటాక తెలంగాణలో ఇంకేమేమి స్టేషన్స్లో ఆగుద్దంటే రామగుండం, మంచిర్యాల్, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్. ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. ఆన్ టైంకి అయితే తీసేశారు బండిని. మామూలుగా లేదు, ప్రయారిటీ, హై ప్రయారిటీ. అబ్బా, నాన్ రాజధాని ఎక్స్ప్రెస్లో హై ప్రయారిటీ ఉన్న ట్రైన్లు ఇవి. ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు ఎన్ని ఉన్నాయో అక్కడ. కాజీపేట లోకో షెడ్ ఇవన్నీ. ఆ బార్ అంతా కూడా అయ్యే. రామగుండం స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాం. స్టేషన్ లోపలికి అయితే వెళ్తాం మనం ఇప్పుడు. ర్యాంపేజ్ మామూలుగా లేదు తెలుసా అసలు. ఇలాంటి ట్రైన్లకి తీసుకోవాలి నేను సెకండ్ ఏసీ. ఈ ట్రైన్లకి ఏమో థర్డ్ ఏసీ తీసుకున్నాను, ఈ ట్రైన్కి ఏమో థర్డ్ ఏసీ తీసుకున్నాను. వేరే మామూలుగా వెళ్ళే ట్రైన్లు అన్నిటికి సెకండ్ ఏసీ తీసుకున్నాను. హైలైట్ మ్యాటర్ ఏంటో చెప్పిన, రామగుండం స్టేషన్ కూడా మనం బిఫోర్ టైం వచ్చేసాం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 8:29 అయితే రీచ్ అవ్వాలి. 8:30 మనం బయలుదేరాలి రామగుండం స్టేషన్ నుంచి. ప్రస్తుతం టైము 8:20 అనుకుంటున్నాను అప్రాక్సిమేట్గా. స్లో తీసుకెళ్తున్నారు. స్టేషన్ అవుటర్లో ఉన్నాం, 2 kilometers స్టేషన్. రామగుండం క్యాబిన్. రామగుండం అరే 8:15కి వచ్చాం. ఇక్కడ 14 నిమిషాలు బిఫోర్ టైం వచ్చేసాం ఇక్కడికి. చెప్పాను కదా 8:29కి గివెన్ టైం ప్రకారం ఇక్కడికి రావాలని. హలో రామగుండం. రామగుండం నుంచి మన వీడియో చూస్తున్నారా ఎవరైనా? చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి రామగుండం నుంచి నేను చూస్తున్నానని చెప్పి. మజా మజా వస్తుంది ఈ ట్రైన్లో ప్రయాణిస్తుంటే. 8:30 ఇక్కడి నుంచి బయలుదేరుతాం. నా డిన్నర్ 2 బటర్ మిల్క్లు తాగాను, అదే నా డిన్నర్. మన బండికి అప్పుడే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా టైం అవ్వకుండానే రెడీగా ఉన్నదన్నమాట సిగ్నల్. కనిపించిందా సిగ్నల్? గ్రీన్. ఇంకొక 4 నిమిషాల్లో బయలుదేరిపోతాం. నెక్స్ట్ స్టాప్ మంచిర్యాల్, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్. బాయ్ బాయ్ తెలంగాణ, హలో మహారాష్ట్ర. మహారాష్ట్ర ఎంటర్ అయ్యాక బళ్ళార్షా, నాగ్పూర్. నాగ్పూర్ అయితే మరీ దారుణం, మిడ్ నైట్ వస్తుంది.
రేపు మార్నింగ్ మనం లేచేటప్పటికి నాకు తెలిసి భోపాల్లో ఉంటాం. ఈరోజు మార్నింగ్ నేను 3:30కి లేచాను. 3:30కి లేచి రెడీ అయ్యి తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశా. ఈ స్టేషన్ ఎప్పుడైతే దాడతామో అప్పుడు వ్లాగ్ అనేది ఈ రోజుకి క్లోజ్ చేసి నెక్స్ట్ మిగతా విశేషాలన్నీ కూడా రేపొద్దున మాట్లాడుకుందాం. అసలు ఈ టైంకి అయితే మనం రావాలి ఏది రామగుండం స్టేషన్కి 8:29 ఇంకొక నిమిషంలో అయితే మనం బయలుదేరిపోతాం. 8:30 అయితే అవుతుంది. మన బండి అయితే బయలుదేరిపోయింది. బై బై రామగుండం. మిగతా విశేషాలన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం మంచిర్యాల, బెల్లంపల్లి, సిరిపూర్, కాగజ్ నగర్, బళ్ళార్షా, నాగ్పూర్ స్టేషన్స్ మీదుగా భోపాల్కి అయితే ఆన్ ద వేలో ఉన్నాం. రాత్రి మన ట్రైన్ తెలంగాణను దాటి మహారాష్ట్రకి ఎంటర్ అయ్యి మహారాష్ట్ర దాటి ప్రస్తుతం మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయ్యింది. ఇంకొక 1 అవర్లో మనం భోపాల్కి అయితే రీచ్ అయిపోతాం. మధ్యప్రదేశ్ అంటే తెలుసు కదా, మొత్తం అడవులే ఉంటాయి. అడవుల్లోంచే మన ప్రయాణం ప్రస్తుతం. భోపాల్కి ఆల్మోస్ట్ వచ్చేసాం. భోపాల్కి జనరల్గా చాలా క్రౌడ్ దిగుద్ది. ఏ ట్రైన్ అయినా, ఏపీ ఎక్స్ప్రెస్ అయినా లేదంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ అయినా నాగ్పూర్ భోపాల్లో దిగుతారు, ఎక్కుతారు కూడా. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. రాణి కమలాపతి స్టేషన్ అయితే క్రాస్ చేస్తాం. అదేనండి మన హబీబ్గంజ్ స్టేషన్. నెక్స్ట్ భోపాల్కే వెళ్తున్నాం మనం. కాకపోతే స్లోగా వెళ్తుంది. గివెన్ టైం కన్నా బిఫోర్ టైం వచ్చేస్తున్నాం ఈ స్టేషన్కి కూడా. మేబీ బీటీ వచ్చేస్తున్నాం అని చెప్పి ఇంత స్లోగా తీసుకెళ్తున్నారేమో అని నా డౌట్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. భోపాల్ ఎంత క్రౌడ్ దిగారంటే అంత క్రౌడ్ దిగారు. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్కి దిగిన వాళ్ళే. అండ్ అలాగే క్రౌడ్ కూడా ఎక్కుతారు అనుకోండి, అది వేరే విషయం. 8:15 రావాలి భోపాల్ జంక్షన్కి. మనం అదే టైంకి వచ్చాం. 8:25 ఇక్కడి నుంచి బయలుదేరుతాం. బ్రేక్ఫాస్ట్ ఉంది, పోహా తీసుకుంటున్నాను. 20 రూపాయలు అంట మనకే. థ్యాంక్ యూ. ఇది పోహా మన బ్రేక్ఫాస్ట్. లైట్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 4 ట్రైన్ వస్తుంది. ప్రతాప్గఢ్ నుంచి భోపాల్ వెళ్ళే ట్రైన్ అనమాట. అంటే ప్రతాప్గఢ్ నుంచి భోపాల్కి అయితే వచ్చింది. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది. ఎల్లో కలర్ కనిపించిందా? వాషింగ్ అయిపోతుంది ఇక్కడ ఎక్కువ వచ్చేసి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా? 20481 భగత్ కి కోతి తిరుచునాపల్లి హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. మనం భోపాల్ నుంచి 2 మినిట్స్ లేట్లో అయితే బయలుదేరాం. 8:25 బయలుదేరాలి. భోపాల్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఝాన్సీలో వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్. భోపాల్ భోపాల్ అదిగో మన హంసఫర్. డోర్ దగ్గర నుంచి ఉంటే ఊపుడే ఊపుడు ఊపుడే ఊపుడు ఊపుడే ఊపుడు. ఏం కొట్టుడు అబ్బా, అసలు అద్రింది. మామూలుగా లేదు ట్రైన్ జర్నీ ఇది. ఇది క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం. భోపాల్లో బయలుదేరాక మన ట్రైన్కి ర్యాండమ్గా ఆపారు. ఎందుకని చూశాను. అటుపక్క ట్రాక్ నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. జస్ట్ ఇప్పుడే మూవ్ అయింది మన ట్రైన్. ప్రస్తుతం టైం అయితే 11 గంటలు అవుతుంది. చూసారుగా క్రూజింగ్ స్పీడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కొట్టి పడేస్తున్నారు అసలు. ఏ ట్రైన్ చూద్దాం. ఆ ట్రైన్ గూడ్స్ ట్రైన్. అది కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు. మజా 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 అంటే ఇది.
ట్రైన్లో ట్రావెల్ చేస్తే మజా రావాలంటారు చూడండి, ఇలాంటి ట్రైన్లు ఎక్కితే వస్తాయి. ఇప్పుడే ఆగిందన్న బండి, ఆగిన వెంటనే ఇదే క్లోజింగ్ స్పీడ్కి వెళ్ళింది. మసాలా చెన్నా తీసుకున్నాను, 20 రూపాయలు ఛార్జ్ చేశారు. మార్నింగ్ పోహా తిన్నాను కదా, లైట్గా ఆకలేస్తుంది. తగ్గేదేలే అసలు, ఏపీ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ తగ్గేదేలే. ప్రస్తుతం టైం 12 అయితే అవుతుంది. మనం మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చాం. ఉత్తరప్రదేశ్కి వచ్చాక ఫస్ట్ స్టాప్ ఏంటనుకుంటున్నారు? ఝాన్సీ. ఝాన్సీ తర్వాత మళ్ళీ మన ట్రైన్ మధ్యప్రదేశ్ ఎంటర్ అవుద్ది. ఝాన్సీ తర్వాత గ్వాలియర్, గ్వాలియర్ వచ్చి మధ్యప్రదేశ్ అనమాట. ఝాన్సీ అవుటర్లో ఆగిపోయింది మన ట్రైన్. ఆగిపోయిందంటే ఆల్మోస్ట్ స్లో అయిపోయిందిలేండి. ఏంటి ట్రైన్ ఝాన్సీ స్టేషన్ నుంచి బయటికి దూసుకుంటూ వచ్చేస్తుంది. ఓ పక్క డీజే డీజే. ఎల్టీటీ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎల్టీటీ ప్రతాప్గఢ్. ఉద్యోగ్ నగరి ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుందంటే ప్రతాప్గఢ్ జంక్షన్ నుంచి ఎల్టీటీ, ముంబై ఎల్టీటీ వెళ్తుంది. ఝాన్సీ లోపలికి వెళ్ళిపోతున్నాం. అటు సైడ్ ఏదో గూడ్స్ బండి ఆ జంక్షన్ రూట్లోకి అయితే వెళ్తుంది. 8 నిమిషాలు లేట్లో అయితే ఝాన్సీ స్టేషన్కి రీచ్ అవ్వబోతున్నాం. ఈ 8 నిమిషాలు బయట ఆపేశారు, లేదంటే బిఫోర్ టైం వచ్చేద్దాం. ఇటువైపు మెమో ట్రైన్లు ఉన్నాయి. ఝాన్సీ స్టేషన్లో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 8 నిమిషాలు. మరి ఇప్పుడు లేట్ అయిందిగా, ఎంతసేపు ఆపుతారో చూడాలి. ఓఫో, ట్రైన్లు ఉన్నాయి బాగానే. ఫస్ట్ ఇదేం ట్రైన్ చూడాలి. హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకుళం మంగళద్వీప్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. మంగళద్వీప్ ఎక్స్ప్రెస్ అదే. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్, కోర్బా అమృత్సర్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చెప్పాను కదా ఏ ట్రైన్. హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకుళం మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్. ఛత్తీస్గఢ్ లింక్ ఎక్స్ప్రెస్ కోర్బా అమృత్సర్. కోర్బా నుంచి అమృత్సర్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఈ ట్రైన్. మన ట్రైన్ ఇక్కడ ఉంది కదా, ఈ కోర్బా అమృత్సర్ బండిని అయితే వదిలేశారు. నాకు తెలిసి మన బండి కొంచెంసేపట్లో ఓవర్టేక్ చేసేది. మంగళ లక్షద్వీప్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. పంజాబ్ మెయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ పంజాబ్ మెయిల్ ఉంది కదా, ఫిరోజ్పూర్ క్యాంట్ నుంచి ముంబై అయితే వెళ్తుంది. ముంబై ఫిరోజ్పూర్ మధ్యన అయితే తిరుగుద్ది అనమాట ఈ ట్రైన్. పంజాబ్ మెయిల్ కూడా వెళ్ళిపోతుంది. పంజాబ్ మెయిల్ బాయ్ బాయ్. 12:27 మనం ఝాన్సీ స్టేషన్ నుంచి బయలుదేరాం. మన ట్రైన్ వెళ్ళిపోతుందా? అటు సైడ్ ఒక ట్రైన్ వచ్చింది. ఏం ట్రైన్ చెప్తాను ఆగండి. పూణే లక్నో, పూణే మధ్యలో అయితే తిరుగుద్ది. గటిమాన్ ఎక్స్ప్రెస్ అదిగోండి. హజరత్ నిజాముద్దీన్ ఝాన్సీ మధ్యలో అయితే తిరుగుద్ది గటిమాన్. ఇప్పుడే ఝాన్సీ స్టేషన్కి వస్తుంది. మన ట్రైన్ అలా బయటికి వెళ్ళిపోతుంది. గటిమాన్ అంటే తెలుసు కదా. గటిమాన్ స్పెషాలిటీ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. స్లో చేశారండి మన ట్రైన్ని. 12 నిమిషాలు లేట్లో అయితే మనం బయలుదేరాం ఎక్కడి నుంచి. అందుకుంది. నెక్స్ట్ స్టాప్ గ్వాలియర్.
గ్వాలియర్ తర్వాత విషయం చెప్పిన డైరెక్ట్ హజరత్ నిజాముద్దీనే, ఇంకెక్కడ ఆగదు. ఝాన్సీ దాటిన తర్వాత మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది చాలా లో అయిపోయింది. ఏందో ఆల్ ఆఫ్ ద సడన్ ఇదే క్రూజింగ్ స్పీడ్తో వెళ్తున్నాం. గ్వాలియర్ రైల్వే స్టేషన్కి రఫ్గా ఒక 5 కిలోమీటర్ల దూరంలో మన బండిని అయితే ఆపేశారు. పైన క్లైమేట్ ఫుల్ క్లౌడీగా మారింది, చినుకులు పడేలా ఉన్నాయి. గ్వాలియర్కి వచ్చాం. గ్వాలియర్ జంక్షన్ వచ్చేటప్పటికి మనం అరగంట సేపు లేట్లో అయితే ఉన్నాం. గ్వాలియర్ నుంచి మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా 300 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్. ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. మధ్యలో ఆగ్రా స్టాప్ లేదు, మథురా స్టాప్ లేదు, డైరెక్ట్ హజరత్ నిజాముద్దీన్లోనే మనం వెళ్ళి ఆగుతాం. మథురా జంక్షన్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. అటు సైడ్ ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్? యశ్వంత్పూర్ వెళ్ళే ట్రైన్ అది. యశ్వంత్పూర్ కాదు, కట్రా నుంచి జబల్పూర్ వెళ్ళే ట్రైన్, జబల్పూర్ ఎక్స్ప్రెస్. ఇటుపక్క ఇంకొక ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ తెలుసా? సమత ఎక్స్ప్రెస్. అది విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్. కనిపించిందా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ది సమత ఎక్స్ప్రెస్. మథురా జంక్షన్ బై బై. సమత ఎక్స్ప్రెస్ ఫుల్ అయిపోయింది. ముందుకొచ్చి ఆగింది, అయినా కూడా జనాలు అలాగే ఎక్కేస్తున్నారు. చూడండి, చైన్ లాగినట్టున్నారు ట్రైన్కి. అక్కడ అసలు ప్లాట్ఫామే లేదు, ప్లాట్ఫామ్ బయటకు వచ్చి ఆగింది. అది మ్యాటర్. మన ట్రైన్ని ఆపారు. ఏంటి పరిగెత్తుకుని దీనికి కూడా ఎక్కేస్తారు ఏంటి? వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అమ్మా, వాట్స్ హ్యాపెనింగ్? సమత ఎక్స్ప్రెస్కి క్లియర్ చేసినట్టున్నారు సిగ్నల్. మన ట్రైన్ అయిపోయింది, సమత ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. వాట్స్ హ్యాపెనింగ్? సంథింగ్ ఫిషీ. సమత ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ రెండు వెళ్ళిపోయినాయి. రెండు అంటే రేక్షర్ అండి ఆ బండి. వీటిది ఐసీఎఫ్ కోచెస్తో బండి అయితే వచ్చింది. స్పెషల్ బండి అనుకుంటుంది ఏదో. స్పెషల్ బండి తెలుగులో రాసింది. ఆ బండి ఏంటో తెలుసా? దేహరాదూన్ చర్లపల్లి. బాబా అదబ్బా ట్రైన్. అందులో చెయ్యాలి ట్రావెల్. చేస్తా. ఖాళీగా ఉంది ఆ ట్రైన్. ఇక్కడ హైయెస్ట్ స్పీడ్ చూసారా ఎంత వెళ్ళిందో? 143 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసింది. ఆగ్రా దాటాక ట్రాక్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఆగ్రాకి న్యూఢిల్లీకి మధ్యలో మెయిన్గా 160 km/h క్రూజింగ్ స్పీడ్ని ట్రాక్ ఎలిజిబిలిటీ అయితే ఇది. ఫరీదాబాద్ స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ కొట్టాం. నెక్స్ట్ ఇంకా మనం హజరత్ నిజాముద్దీన్కి వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం ఎక్కడికి? హజరత్ నిజాముద్దీన్కి. స్లో అయినట్టు అయింది ట్రైన్, మళ్ళీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ప్రస్తుతం టైం 6:32 అయితే అవుతుంది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 6:35 అయితే రావాలి మనం. 3 minutes ఇంకా బిఫోర్ టైమే వచ్చింది. ఇంకొక విషయం చెప్పాలంటే బయట అవుటర్లో దగ్గర 15-20 minutes అయితే ఆపేశారు. ఏం చెప్పను ఇలాంటి ట్రైన్లో ట్రావెల్ చేస్తే మజా అంటే మజా వచ్చింది. పీక్స్. ఇంకా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ట్రైన్ మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే తీసుకొచ్చారు. గైస్, ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హజరత్ నిజాముద్దీన్.